ఏం మంచివా ఏబి వెంకటేశ్వరరావు? సరే ఏదో చదువుకోనోడు, ఊర్లో అరుగుల మీద కూర్చున్నోడు, పని బాట లేని పూరం పోకుడు మాట్లాడాడంటే వానికి ఏమీ చేతగాక ఏమీ తెలియక వానికి ప్రపంచంలో కులం అనేదే పెద్ద ఇదనుకొని వాడు మాట్లాడుతానంటే అర్థం ఉంది. కానీ ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యి నువ్వు ప్రపంచానికి చదువు చెప్పాల్సింది పోయి నీకు రాజకీయాలతో సంబంధం లేదు, నువ్వు ఏ రోజు కూడా ఒక రాజకీయ నాయకుడిగా పనిచేయలేదు, నీ ప్రొఫెషన్లో నువ్వు ఏదో అవకతవకలు చేసి కొమ్ము కాస్తూ నీ వృత్తి ధర్మాన్ని నువ్వు నెరవేర్చకుండా సిగ్గు లేకుండా సస్పెండ్ అయ్యి ఈ రోజు వచ్చేసి కమ్మోళ్ళందరికీ అన్యాయం చేసినారని మాట్లాడతావా? ఈ రోజు తెలుగుదేశంలో ఎంతమంది చౌదరీస్ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అంతేమంది నాయకులు ఉన్నారు. రాసి పెట్టుకో. నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా గానీ తెలుగుదేశంలో ఉన్న చౌదరీస్ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చౌదరీస్ ఎక్కువ మంది గెలుస్తారు. రాసి పెట్టుకో. ఏబి వెంకటేశ్వరరావు, మనిషిగా సిగ్గుపడు. నీ వృత్తి ధర్మాన్ని నువ్వు సరిగా నెరవేర్చినందుకు సిగ్గుపడు. ఆడలేక మధ్యలోడింది, ఏదో చేయలేక మంగళవారం అన్నట్టు నీకు చేతగాక నీ బుద్ధి దరిద్రమే. ఏబి వెంకటేశ్వరరావు, నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. నా దృష్టిలో మానవ జాతిలో 2 రకాలు, మంచి చెడు అనేది 2 రకాలు ఉంటారు. నాకు తెలిసినంత వరకు అండి, అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో చెడ్డోళ్ళు ఉంటారు. అన్ని కులాల్లో ఎంతో కీర్తి గడించిన వాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో ఏదో పనులు చేసిన వాళ్ళు ఉంటారు. నేను అట్లా చూస్తా మనుషుల్ని. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా కమ్మ అని, కమ్మ వాళ్ళలో చెడ్డోళ్ళు లేరా? మంచోళ్ళు ఉండరు, చెడ్డోళ్ళు ఉండరు. ఎందుకంటే నేను ఆ ప్రిన్సిపల్ని ఫాలో అవుతా. రెడ్డిస్లో ఉన్నారు, లేకపోతే కాపుల్లో ఉన్నారు, లేకపోతే బీసీల్లో ఉన్నారు, ఎస్సీల్లో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, అందరూ ఉంటారు. నువ్వు ఈరోజు వచ్చేసి నువ్వు చెడ్డపేరు తెస్తున్నావు. కమ్మ సంఘానికి నువ్వు చెడ్డపేరు తెస్తున్నావు. నీలాంటి దరిద్రుడు కమ్మ కులంలో ఉన్నందుకు వాళ్ళు నిన్ను వెలివేలా, నిన్ను తీసుకొచ్చి వాళ్ళు ఎట్లా మైకిచ్చి మాట్లాడిస్తున్నారు నాకు అర్థం కావడంలే. ఎట్ట నువ్వు కమ్మ వాళ్ళకు రిప్రజెంటేషన్ అంటున్నావు? ఇట్లా చండాలమైన బతుకుతా. ఇప్పుడు నేను అనొచ్చా? ముగించే ముందు మళ్ళీ అడుగుతున్నా. ఏబి వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, మెట్టు దెబ్బలు తింటావా? ఎదవనాయాలా? అరే దరిద్రుడా, లుచ్చా మెదవా అని నేను తిట్టచ్చా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అంటావా? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నీ బిహేవియర్, నీ యాటిట్యూడే తెలియజేస్తుంది నువ్వు ఎంత దరిద్రమైన మనస్తత్వం గలవాడివో. చేసిన లత్కోర్ లఫంగా పనులన్నీ నీ సొంత లాభాల కోసం చేసి ఎంతమందికి నాయన నువ్వు కమ్మోళ్ళకు పంచిపెట్టినావు చెప్పు? నువ్వు అధికారిగా ఉన్నప్పుడు ఎంతమందికి నీ వచ్చిన డబ్బుల్లో కమ్మోళ్ళకు పంచిపెట్టినావు చెప్పు? ఈరోజు దొరికి అబాసు పాలైన తర్వాత కులాన్ని తీసుకొస్తావా? ఇంకా నీకు వయసు నాకు తెలిసి 65 ఉంటాయి, ఎంత ఉంటాయో తెలీదు. ఈ శేష జీవితాన్ని అయినా మనిషిలాగా బతకడం నేర్చుకో. కుల గజ్జితోనో కుల జాడ్యంతోనో పాపం అభం శుభం తెలియని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కూడా ఈ కుల ఉచ్చులోకి లాగి ఇటువంటి చదువుకున్నోడు చెప్తున్నాడంటే ఒక 10 మంది ప్రభావితం అవుతారు. మంచిగా చెప్పు. వద్దురా నాయన, కులాన్ని గౌరవించు, తప్పులేదు, కానీ ప్రతి దాంట్లో కులం తీసుకురావాకు. ప్రజాస్వామ్యం అన్నది ఏర్పడింది కులాన్ని చూసే, మతాన్ని చూసే కాదు. ప్రజాస్వామ్యం అన్ని మతాలకు, అన్ని కులాలకు సంబంధించింది. మంచి చేసిన వాడికి ఓటేయి, మంచి చేయని వాడికి వేయొద్దని చెప్పు. కానీ మన కులం వాళ్ళంతా కలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అసహ్యం వేస్తుందండి. ఇటువంటి వ్యక్తులను చూస్తే వీళ్ళు మనిషి జన్మ ఎత్తినారా, కుక్క జన్మ ఎత్తినారా, లేకపోతే బురదలో పొర్లే పంది జన్మ ఎత్తినారా అని చెప్పేసి నాకు అసహ్యం వేస్తుంది. ఇంతకంటే నాకు ఎక్కువ తిట్టాలని కూడా అనిపిస్తుందండి. లోపల మనసులో చాలా తిట్టుకుంటా. బయటికి ఏంటంటే ఇంకా ఇటువంటి వెధవలకి మనకు తేడా ఉండాలి కదండి. లైక్ యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐ హ్యావ్ ఎథిక్స్, ఐ హ్యావ్ ప్రిన్సిపల్స్. మనం దాన్ని దాటి మాట్లాడలేం. ఇంకా అంతకంటే మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఇంకా ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు.